ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పున్నమి ఎలాగైనా మార్చడానికి ఛాన్స్ ఇమ్మంది కదా. ఇప్పుడు నేను ఫోన్ మాట్లాడడానికి వెళ్తే తప్ప అది మార్చదు. హలో పెనివిటి, నేను చిన్న పని మీద బయటకొచ్చాను. పెనివిటి, నాతో మాట్లాడాలా? అవునా? అయ్యో, ఇక్కడ విలువైన వజ్రాల హారానికి కాపలా ఉన్నానే. సరే, పక్కకొస్తున్నానుండు. ఇదే సరైన సమయం. ప్లేట్ మార్చేస్తే సరిపోతుంది. ఏమని మొక్కుకున్నారు వకీల్ సాబ్? నా జీవితంలో ఉండే డిస్టర్బెన్సెస్ అన్ని తొలగిపోయి నా కెరీర్ బాగుండేలా చూడమని మొక్కుకున్నాను. రాజమాత వాళ్ళకి న్యాయం జరగాలని మొక్కుకున్నాను. మరి నువ్వే మొక్కుకున్నావు పున్నమి? నేను చాలానే మొక్కుకున్నాను వకీల్ సాబ్. ఒక భార్యగా మీ మనసులో స్థానం దొరికేలా చూడమని మొక్కుకున్నాను. ఒక మనవిరాలిగా నానమ్మ ఆరోగ్యం బాగుపడాలని, నానమ్మ కోల్పోయినవన్నీ తిరిగి దక్కాలని, ఒక కోడలిగా మా అత్తయ్య నన్ను అంగీకరించాలని, ఒక బిడ్డగా మా అమ్మని జైలు నుండి బయటికి తీసుకురావాలని మొక్కుకున్నాను. నువ్వు కోరుకున్న కోరికలన్నీ తీరేవే కానీ ఒక్క నా మనసులో స్థానం తప్ప అది ఎప్పటికీ తీరని కోరిక పున్నమి. చూద్దాం వకీల్ సాబ్. నాకు అమ్మవారి మీదున్న నమ్మకం కంటే నా ప్రేమ మీదున్న నమ్మకమే ఎక్కువ. మిమ్మల్ని నన్ను ఒక్కటి చేసిన ఆ ప్రేమే మీ మనసులో స్థానం కూడా సంపాదించి పెడుతుంది. అది ఇప్పుడే కాకపోవచ్చు, కానీ ఎప్పటికైనా అవ్వచ్చు. అగ్నిదేవ్, వాళ్ళు నిజంగానే వజ్రాల హారం పట్టుచీర తెచ్చారంటావా? వాళ్ళ వాలకం చూస్తే తెచ్చారని అనిపిస్తోంది కదా. అందుకే మయూకని ఆ ప్లేట్లు మార్చమని చెప్పింది. మరి ఆ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? మారుస్తుందేమో చూద్దాం. పంతులు గారు వాళ్ళందరూ ఉన్నప్పుడు మయూక ప్లేట్లు మార్చగలదా? ఆ పక్కని కొండమ్మ కూడా ఉంది. వైదిక, మయూక గురించి నీకు తెలియందేముంది? తిమ్మిని బమ్మిని చేసేనా ఖచ్చితంగా ఆ ప్లేట్లు మారుస్తుంది. పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.